రైట్. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సిబిఐ విచారణ ఎందుకు సాగదీయబడుతోంది లేక ఎందుకు సాగుతోంది? ఏళ్ల తరబడి పెద్ద పెద్ద కేసులనే ఆ, జాతీయ దర్యాప్తు సంస్థలు నిమిషాల మీద తేల్చేస్తుంటే దీన్ని మాత్రం ఇంతవరకు అసలు కనీసం ఒక అరెస్టు జరగలేదు. విచిత్రం ఏంటంటే దీంట్లో ఒక అరెస్టు కూడా జరగలేదు. అది ఆశ్చర్యకరమైన విషయం. దీని మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే ఆ, మాజీ న్యాయాధికారి సీనియర్ హైకోర్టు అడ్వకేట్ శ్రవణ్ కుమార్ గారు, అండ్ బత్యాల చెంగల్రాయుడు గారు, ప్రముఖ న్యాయవాది, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనమండలి మాజీ సభ్యులు కూడా చెంగల్రాయుడు గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా తులసిరెడ్డి గారు, ఒక్క అరెస్టు కూడా జరగలేదు, 2 సంవత్సరాలు దాటిపోయింది. అసలు ఇలాంటి దర్యాప్తుని ఎప్పుడైనా ఎక్కడైనా కన్నామా, విన్నామా, చూసామా? ఆ, వెంకటకృష్ణ గారు మీరు చెప్పినట్లు డెఫినెట్ గా పైకి చూస్తే మాత్రం చాలా నత్తనడకనే మనకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే హత్య జరిగేప్పుడు 2019 మార్చి 15న, అంటే 2 సంవత్సరాల 4 నెలలు అయింది. సిబిఐ ఎంక్వైరీకి హైకోర్టు ఆదేశించింది 2020 మార్చి 11న. కాబట్టి అది జరిగి కూడా సంవత్సరం 4 నెలలు అయింది. కాబట్టి హత్య జరిగి 2 సంవత్సరాల 4 నెలలు, సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించి సంవత్సరం 4 నెలలు, ఇంకా ఇప్పటి వరకు వచ్చేసి దానికి అసలు లేదు, కొన లేదు, మొదలు లేనట్టుగా ఉంది. కాబట్టి ఇది ఒక యాంగిల్. కానీ రెండవ యాంగిల్ వచ్చేసి కొంత ఈసారి చాలా సిన్సియర్ గానే చేస్తున్నారు. కాకపోతే ఏమంటే ఇక్కడ ఎవరు చంపింది తెలుసు, ఐడియాకి వచ్చారు, ఎవరు చంపించింది ఐడియాకి వచ్చారు. కానీ దాన్ని ఎస్టాబ్లిష్ చేసే దానికోసము, కేసు వీగిపోకుండా చేస్తున్న కోసము పకడ్బందీ వ్యవహారం దానికోసం చేస్తున్నారు తప్ప ఆల్రెడీ చంపింది ఎవరు, చంపించింది ఎవరు అని తెలుసు వాళ్ళకు. ఎస్టాబ్లిష్మెంట్ కోసము ఈ సాక్షులు చాలా ఆరితేరిన వాళ్ళు అబద్ధాలు చెప్పడంలో, చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్తున్నారు. దానివలన ఒక ఎస్టాబ్లిష్మెంట్ కోసము కొద్ది సిన్సియర్ గా ప్రయత్నం చేస్తున్నారు. దానివలన కొంత ఈ డిలే జరుగుతుందేమో అని ఒక వర్షన్ కూడా ఉంది ఇక్కడ. మీరు ఎలా అనుకుంటున్నారు సిబిఐకి ఇవి విషయాలు అర్థమైనాయి? ఎందుకంటే కడప జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచో అందరికీ తెలిసిందే అని అంటూనే ఉన్నారు అందరూ. కానీ సిబిఐ ఒక కంక్లూజన్కి వచ్చింది ఎవరో ఏంటో అని మీరు అంటే ఎలా అనిపిస్తుంది మీకు? ఇక్కడ ప్రజలు వచ్చినట్టే వాళ్ళు కూడా, కానీ ఆ ఎస్టాబ్లిష్ చేసే దానికోసం ప్రయత్నాలు ఎక్కువ జరుగుతాయని తెలుస్తా ఉంది. ఆ ఎస్టాబ్లిష్ అంటే ఇక్కడ సాక్షులు వచ్చేసి అఫ్ కోర్స్ ఆల్రెడీ నార్కో అనాలిసిస్ జరిగింది, పాలిగ్రాఫ్ జరిగింది, కొందరికి బ్రెయిన్ మ్యాపింగ్ జరిగింది. అయినప్పటికీ వచ్చేసి చెప్పిన అబద్ధం చెప్పకుండా కన్ఫ్యూజ్ చేసి సిబిఐ వాళ్ళనే కన్ఫ్యూజ్ చేసే విధంగా ఈ సాక్షులు ఆరితేరిన ఉన్నారు. అందుకోసము కరెక్ట్ పిన్ పాయింట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఒక వర్షన్ ఉంది ఇక్కడ. మరి అది ఓ దిక్కు డిలే ఆలస్యమే, ఓ దిక్కు లేదు. ప్రజెంట్ వచ్చేసి ఇటీవల డైరెక్టర్ గారు మారిపోయిన తర్వాత సిన్సియర్ గానే ట్రై చేస్తున్నారు అనేది ఒక వర్షన్ ఉంది. చూడాలి మరి. వచ్చేసి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్, కావాల్సినంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉంది. అంతకుముందు సిట్లు ఇన్ఫర్మేషన్ ఉంది, రాహుల్ దేవ్ శర్మది, అభిషేక్ మహంతిది, అన్బురాజన్ది. దానికి తోడు వివేకానంద రెడ్డి గారి కుమార్తె ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. హైకోర్టులో పిటిషన్ లో కొన్ని పేర్లు ఉన్నాయి. నార్కో ఇన్ఫర్మేషన్ ఉంది. అంతకుముందు ఏబి వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు ఆయన అప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ సిబిఐ వాళ్ళు చేశారు. ఎస్టాబ్లిష్మెంట్ కోసమే ఈ యొక్క దాని తోడు కొంత లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది కొంత ప్రధాన కారణమేమో అనేది ఒక వర్షన్ ఉంది ఇక్కడ. లాంగ్వేజ్ ప్రాబ్లము, వీళ్ళకు వచ్చేసి ఇంగ్లీష్ తెలియదు సాక్షులకు, చాలా మందికి వాళ్ళకు తెలుగు తెలియదు, మధ్యలో కొంత ట్రాన్స్లేషన్. తెలుగు అధికారులు కూడా ఉంటారు కదా సార్ సిబిఐ టీంలో. సిబిఐలో అన్ని రకాల ఎక్స్పర్ట్స్ ఉంటారు. కాబట్టి మరి ఇది కూడా లోకల్ పోలీస్ ప్రాబ్లం కూడా అంటే మాట్లాడడం కాదు, దానికి ఒక ఐడియాకి వచ్చే దానికోసము. ఇప్పుడు నేను మీరు మాట్లాడినట్టు అలా కాకుండా ఇప్పుడు నేను ఒక భాషలో మాట్లాడి మళ్ళీ ట్రాన్స్లేషన్ చేసి మళ్ళీ గీసినప్పుడు ఆ మధ్యలో వచ్చేసి ఆ యొక్క గ్యాప్ వలన వచ్చేసి కొంత ఇటువంటి సార్లు ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుంది అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఎనీహౌ
ఇటీవల మాత్రం వారిని సిన్సియర్ గా చేస్తున్నారనే ఒక అభిప్రాయం మాత్రం ఉంది. రైట్. చెంగల్రాయుడు గారు నమస్కారం సార్. నమస్కారం అండి. చెంగల్రాయుడు గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? సిబిఐ విచారణ జరుగుతున్న తీరు మీద వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఇది అసలు ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎవరు చేశారు, ఏం చేశారు, ఎందుకు చేశారు, రకరకాల దీంట్లో స్వయంగా ఆయన కూతురే ఇది కుటుంబ సభ్యులే చేశారు, లేకపోతే ఇది రాజకీయ హత్య అని సునీతారెడ్డి గారే స్వయంగా చెప్పారు. ఇక్కడ కాదు అక్కడ ఢిల్లీ వెళ్ళి మరీ చెప్పారు ప్రెస్ మీట్లో. అసలు ఒక కేసులో బాధితురాలు లేదా బాధితులు వెళ్ళి సిబిఐ మీద ఒక రకమైన ఒపీనియన్ వ్యక్తం చేయడం పరోక్షంగా ప్రత్యక్షంగా కాకపోయినా ఇది ఎక్కడా లేదు. అయినా కూడా ఇలా ఉంది అంటే మీకేమనిపిస్తోంది? సార్, మొదటి నుంచి 2 నిమిషాలు మీకు చెప్తాను నేను. 15 మార్చి నాడు జరిగిన ఇన్సిడెంట్ జరుగుతానే ఆ రోజు పాలకపక్షం తెలుగుదేశం, ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ. అక్కడి నుంచే హైదరాబాద్ నుంచి ఒకరు స్టేట్మెంట్ ఇచ్చారు. మా వైఎస్ వివేకానంద రెడ్డి గారు హార్ట్ అటాక్తో చనిపోయినారని A2 విజయసాయి రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి విషయం సాక్షి ఛానల్లో కానీ పేపర్లో కానీ రావటం ఆ రోజే మిస్గైడ్ చేయబడింది. మిస్గైడ్ చేయడం ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది. డే 1 నుంచి మిస్రిప్రజెంటేషన్, మిస్గైడ్ స్టార్ట్ అయిందని చెప్పేసి మేము భావిస్తున్నాం. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అతను హత్య కాబడిన తర్వాత, హత్య జరిగిన తర్వాత కుట్లు వేయటం జరిగింది. కుట్లు వేసినటువంటి గంగిరెడ్డి గారు చనిపోవటం కూడా అందులో ఒక భాగం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. శ్రీనివాసరెడ్డి పొలాల్లో ఆత్మహత్య చేసుకునే దానికి బలమైనటువంటి కారణం అది ఒక కారణంగా మేము భావిస్తున్నాం. దీనికి అన్నిటికీ డే 1 రోజు మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి ప్రతిపక్ష నేత స్టేట్మెంట్ ఇచ్చి రిప్రజెంట్ చేసినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. అధికారంలోకి వస్తానే సిబిఐ అవసరం లేదు, మా ఆంధ్ర పోలీసులే చేయగలుగుతారు, సాధిస్తారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నటప్పుడు ఆంధ్ర పోలీసులు నేను నమ్మను, వాళ్ళు వాళ్ళ కొమ్ము కాస్తున్నారు, ఆంధ్ర పోలీసు నో, ఇతర పోలీసులు ఎస్, సిబిఐ ద్వారానే జరగాలని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఆనాటి ప్రతిపక్ష నేత అధికారంలోకి వస్తానే మాకు సిబిఐ అవసరం లేదు, మా పోలీసులే ముద్దు, వాళ్ళు వద్దు అని చెప్పారు. అదే అయిపోయింది. వారి కుమార్తె వివేకానందరెడ్డి గారి కుమార్తె బాధనంతా కడుపులో దాచుకొని ఫైనల్గా హైకోర్టును అప్రోచ్ అయితే హైకోర్టులో కూడా గవర్నమెంట్ తరఫున వైసీపీ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ చేసి మా రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని విగ్గు తేలుస్తుంది అని చెప్పినటువంటి విషయాన్ని మళ్ళీ మీకు నేను గుర్తు చేస్తాను. అవును, సరే, హైకోర్టు ఒక ఒపీనియన్కి వచ్చింది. హానరబుల్ హైకోర్టు సిబిఐ ద్వారానే ఆ అమ్మ కోరుకునింది, ఎంక్వైరీ ఎవరు చేస్తే ఉన్నది ఎంక్వైరీ జరగాలి కదా అని చెప్పేసి హైకోర్టు డైరెక్షన్ ఇవ్వటం, సిబిఐ రంగప్రవేశం చేయటం జరిగినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తాను. కరెక్ట్. ఇప్పుడు చేసినా కూడా దాదాపు 28 నెలలు గలుస్తూ ఉన్నా కూడా ఇక్కడి నుంచి ఢిల్లీ నుంచి సిబిఐ టీము ఫ్లైట్ ఇక్కడ దిగుతానే కడపలోకి వస్తానే సీఎం టీము స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఆనే, వీళ్ళు జానే, ఆనే వాళ్ళ ఆతాహాయ్, జానే వాళ్ళ జాతాహాయ్. ఢిల్లీ నుంచి వచ్చేవాళ్ళు వస్తున్నారు సిబిఐ వాళ్ళు, సీఎం టీము ఢిల్లీకి వెళ్తూనే ఉండాలి. అక్కడ హోమ్ మినిస్టర్ని కలుస్తున్నాం, ప్రైమ్ మినిస్టర్ని కలుస్తున్నాం, ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నారు, మీరు చూసే ఉంటారు. వాళ్ళు దిగిన మరుస రోజే ఇక్కడ సీఎం టీం స్పెషల్ ఫ్లైట్లో ఉన్నటువంటి విషయానికి లింక్ ఉన్నదని చెప్పేసి నేను భావిస్తున్నా. ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ సమయంలో యాజ్ అన్ అడ్వకేట్గా కూడా నేను దాన్ని డీటెయిల్గా నేను మాట్లాడకూడదు. ఏదో ఒకటి జరిగినటువంటి సంఘటన అంతా అందరికీ తెలుసు, ఇన్క్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్ తెలుసు, ఇన్క్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అయినా కూడా వారి నోటుకుండానే చెప్పించాలని ఉద్దేశంతో ఇదంతా ప్రయత్నం చేస్తున్నారు. అతి త్వరలోనే ముద్దాయిలు బయటపడతారు, తప్పనిసరిగా కఠినమైనటువంటి శిక్షను విధించబడుతుంది. ఆయన 3 ఛాంబర్లో ఎమ్మెల్సీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు. ఇంకొకటి రాజ్యసభ ఒక్కటి చేయలే. ప్రజల్లో రాజశేఖర రెడ్డి గారు సర్వే చేయించుకున్నాడు, పులివెందులో మా పరిస్థితి ఏందని. వివేకానంద రెడ్డి గారికి 67% వచ్చాయి. 2009లో 2004లో 72% వివేకానంద రెడ్డికి వస్తే 22% రాజశేఖర రెడ్డికి వస్తే 2% జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. మా ఇంట్లో ఎవరు పోటీ చేసినా కూడా అన్ని ఓట్లు మాకే వస్తాయి అని. ద మోస్ట్ పాపులర్ మ్యాన్ ఇన్ ది కడప డిస్టిక్
ఎస్పెషల్లీ ఇన్ పులివెందుల కాన్స్టిట్యున్సీ వాజ్ బీయింగ్ మర్డర్డ్. అందులో ఏమీ అనుమానం పెట్టుకోవాల్సిన పని లేదు. దాన్ని వాళ్ళ అమ్మాయి ద్వారా సిబిఐకి డైరెక్షన్ ఇప్పించి హైకోర్టు ద్వారా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. దాదాపు 35-36 రోజుల నుంచి సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. మంచి ఆఫీసరే వస్తున్నారని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. బాగా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది ఈ దఫా అని చెప్పేసి కూడా అని అనుకుంటున్నారు. కాబట్టి అతి త్వరలోనే జూలైలోనా లేకుంటే ఆగస్టులోనా తప్పనిసరిగా ముద్దాయిలను బయట పెట్టే అవకాశం ఉండదని చెప్పేసి నేను వ్యక్తిగతంగా Right. భావిస్తున్నాను. రైట్. మా ఒక్క నిమిషం పార్టీ చెంగలరెడ్డి గారు, తీవ్రంగా ఒక్క నిమిషం. ఖండిస్తున్నది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు శ్రవణ్ కుమార్ గారు, తులసిరెడ్డి గారు కానీ లేకపోతే చెంగల్రాయుడు గారు కానీ ఒక హోప్, ఒక ఆశాభావంతో ఉన్నారు. ఏది ఈసారి వచ్చిన టీం కొంచెం డీప్గానే చేస్తోంది, ఆల్రెడీ మొత్తం వాళ్ళకి విషయం తెలిసింది, ఎస్టాబ్లిష్మెంట్ దీంట్లో ఉన్నారు, ఇలా రకరకాలుగా వాళ్ళకున్న ఒపీనియన్తో ఉన్నారు, హోప్తో కూడా ఉన్నారు వాళ్ళిద్దరు. కానీ డెఫినెట్గా నేను కూడా దానికి ఏమీ వ్యతిరేకంగా లేను. 33 రోజులైంది కాబట్టి దే ఆర్ ఇన్వెస్టిగేటింగ్ సంథింగ్ డీప్లీ అనేది అనిపిస్తోంది. కానీ ఇది ఇట్స్ ఎ జనరల్ మర్డర్, ఇట్స్ ఎ వెరీ వెరీ జనరల్ మర్డర్. ఆయన చంపబడిన ఆయన మంచి పాపులర్ లీడర్, ఒక మాజీ ముఖ్యమంత్రికి తమ్ముడు, ప్రజెంట్ ముఖ్యమంత్రికి చిన్నాన్న, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అండ్ ఎంపీ, ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. వ్యక్తిగా పెద్దవాడు, కానీ హత్య అది చాలా ఇదిగా జరిగిపోయింది. అలాంటి హత్యని ఛేదించడానికి ఇంత టైం పడుతుందా? నేను అందుకే ఎగ్జాంపుల్ చెప్పాను. దర్భంగాలో పేలుడు జరిగిన గంటల్లో ఇక్కడ హైదరాబాద్లో పట్టేశారు ఇద్దరిని ఎన్ఐఏ వాళ్ళు. అంతకంటే గొప్పదేం కాదు కదా ఇది. నాకు అది అక్కడ కొంచెం అనుమానంగా ఉంది. శ్రవణ్ కుమార్ గారు, మీ ఒపీనియన్ ఏంటి? వెంకటకృష్ణ గారు, మీకు పెద్దల తులసిరెడ్డి గారికి, చెంగల్రాయుడు గారికి వెరీ గుడ్ ఈవినింగ్. అయితే ప్రతి కేసుని ఒక కోణంలో చూడకూడదు వెంకటకృష్ణ గారు. మనం ఇప్పుడు మీరు ఇంతకుముందు ఉదాహరించిన కేసులో గంటలో నిందితుడు దొరికి ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో ఇన్వెస్టిగేషను అతి సామాన్యమైనటువంటి వ్యక్తి, అంటే కిషన్ బాయ్ అనేటువంటి కేసులో ఒక చిన్న పాప 7 సంవత్సరాల పాపని మర్డర్ చేస్తే ఆ నిందితుడిని పట్టుకోలేక చివరికి సుప్రీంకోర్టులో నిందితుడు ఎవడో తెలియక కేసు 12 సంవత్సరాల తర్వాత ఎక్విటల్ అయిపోయింది. అంటే సుప్రీంకోర్టులో కానీ లేకపోతే న్యాయ చరిత్రలో ఎలా ఉంటుందంటే, ఒక కేసుని ఛేదించే సందర్భంలో సామాన్యుడు అయినా సరే లేకపోతే బిగ్ షాట్ ఇన్వాల్వ్ అయి ఉన్నా సరే, సో ఇన్వెస్టిగేషను ఆ పర్టికులర్ నేరం జరిగినటువంటి విధానం, వితిన్ 4 కార్నర్స్లో నేరం జరిగిందా లేకపోతే ఆ పబ్లిక్లో నేరం జరిగిందా, నేరం జరిగిన సందర్భంలో హై ప్రొఫైల్ కేసెస్లో ఏ విధంగా ఎవిడెన్స్ ఏమైనా ప్రాబబుల్గా దొరికిందా లేదా, లేకపోతే దాన్ని లీగల్ ఫ్రేమ్వర్క్లో ఫిట్ చేయగలమా లేదా, ఈ అంశాలన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి కేసు కూడా ఈ టైం లిమిట్లో చేయాలని ఉండదు. క్రానిక్ కేసెస్లో, మర్డర్ కేసెస్లో ఎస్పెషల్లీ కొన్ని సందర్భాల్లో క్లూస్ దొరకని పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సంవత్సరాల తరబడి నిందితులు ఎవరో తెలియని పరిస్థితి ఉంటుంది. ఇది సహజంగా మర్డర్ కేసుల్లో న్యాయ పరిభాషలో ఉండేటువంటి అంశాలే. అయితే దీనికి ఇప్పుడు మర్డర్ కేసు, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఎగ్జామ్షన్ అని మాత్రం మనం అనుకోకూడదు. ప్రాబబ్లీ ఈ కేసు కూడా దాంట్లో పడి ఉండవచ్చు. ఆ నిందితులు ఎవరో పట్టుకోలేని పరిస్థితుల్లో సిబిఐ ఉండవచ్చు. సిబిఐ సీరియస్గా వర్కౌట్ చేస్తుందా లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేస్తుందా లేదా అనే అంశాల మీద మనం దాని మీద ఇప్పటికిప్పుడు స్టేట్మెంటు చేయటం కూడా పద్ధతి కాదు. అయితే జరిగిన సీక్వెన్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉందనే దాని మీద మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాట్ ఎవర్ ద ఇన్వెస్టిగేషన్ హ్యాడ్ హ్యాపెండ్ ఇన్ ద పర్టికులర్ కేస్ ఈజ్ ఆన్ రికార్డ్. కాబట్టి మనం దాన్ని సీక్వెన్స్ కింద ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు. కల్ప్రిట్స్ ఎవరు, కల్ప్రిట్స్ తెలిసి దాన్ని మ్యానిపులేట్ చేస్తున్నారా, సిబిఐ తెలిసి దాన్ని ఆపుతుందా అనే దాని మీద జోలికి మనం వెళ్ళొద్దు. దట్స్ విల్ ఎగ్జామిన్ ఆల్ దీస్ ఇన్సిడెంట్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ ఇన్ ద పర్టికులర్ కేసు. వెంకటకృష్ణ గారు, మీకు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ పిటిషన్ వేసిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో వెంకటకృష్ణ గారు ఒక కీలకమైనటువంటి విషయం రాశారు. ఏంటి అంటే, అది బిఫోర్ హ్యాండింగ్ ఓవర్ ద కేస్ టు ది ఇన్వెస్టిగేషన్, నార్మల్ సిట్ అనేది ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక సిట్ని ఫామ్ చేసి, ఆ సిట్ని ఫామ్ చేసి
అప్పటికే అంటే ఈ కేసు సిబిఐకి సిబిఐకి ఇవ్వాలి అని హైకోర్టు నిర్ణయం తీసుకునే లోపే 61 మంది విట్నెస్ని ఎగ్జామిన్ చేశారు. 1461 మంది సస్పెక్టెడ్ యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్ చేశారు. అంటే 1461 మంది విట్నెస్ని ఎగ్జామిన్ చేశారు. 62 మంది ప్రైమ్ అక్యూజ్డ్ సస్పెక్టెడ్ని అక్యూజ్డ్ని ఎగ్జామిన్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ 1600 మందిని 1550 మందిని అప్పటికే సిట్ పోలీసులు ఎగ్జామిన్ చేశారు. సిట్ పోలీసులు ఎగ్జామిన్ చేసింది ఈజ్ ఆన్ రికార్డ్. అయితే 1600 మంది 1550 మందిలో ఎగ్జామిన్ చేసిన దాంట్లో ఎంతమంది ఎవరైనా దొరికారా? సిట్ పోలీసులు ఏమైనా సిబిఐకి ఏమైనా క్లూస్ ఇచ్చారా అంటే జీరో. సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసుకునే సందర్భానికి ఇన్వెస్టిగేషను నాకు తెలిసి సున్నా వాళ్ళ దగ్గరికి ఉన్న, అంటే సహజంగా ఒక కేసు సిబిఐ దగ్గరికి వెళ్ళేటప్పటికి అప్పటికే నార్మల్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన మెటీరియల్ అంతా వాళ్ళకి ఇస్తే వాళ్ళు 30-40% వీళ్ళు క్రాక్ చేస్తే కేసుని మిగతాది వాళ్ళు టేక్ ఓవర్ చేసుకోవడం పరిపాటి. కానీ ఇక్కడ మళ్ళీ సిబిఐ జీరో నుంచి స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మీరు చూడండి సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ కూడా సిబిఐ కూడా ఇమీడియట్గా టేక్ ఓవర్ చేయాల. సహజంగా గవర్నమెంట్ సిబిఐకి హార్డ్ ఓవర్ చేస్తే వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు తీసుకుంటారు. బట్ హైకోర్టు ఇష్యూ చేసిన తర్వాత దేర్ ఇస్ నో ఆప్షన్ టు ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. దే హ్యావ్ టు టేక్ ఓవర్ ది ఇన్వెస్టిగేషన్ విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్. దీంట్లో ఏం జరిగింది వెంకటకృష్ణ గారు, ఈ పర్టికులర్ కేసులో వివేకానందరావు గారి కేసులో వచ్చినటువంటి సిబిఐ ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ చేసినటువంటి డేటు 11/3/2020. అంటే పాండమిక్ సిచ్యువేషన్లో కరెక్ట్గా 11వ తారీఖున 3వ నెల 2020లో సిబిఐ ఇన్వెస్టిగేషన్కి హైకోర్టు ఆర్డర్ చేసింది. నాకు తెలిసి ఈమె వాళ్ళ డాటరు వీరేంద్ర రెడ్డి గారి డాటర్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ టేక్ ఓవర్ చేయటం లేదని సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి, సిబిఐ ఆఫీస్కి, అమిత్ షా దగ్గరికి, ప్రెస్ మీట్లకి మొత్తం తిరిగిన తర్వాత సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఇక్కడ వెంకటకృష్ణ గారిని చాలా కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే సిబిఐ అనేది ఓకే చాలా అత్యున్నతమైనటువంటి వ్యవస్థ, దాంట్లో నో డౌట్. బట్ సిబిఐ ట్రాక్ రికార్డు ఒకసారి మనం చూసుకుంటే 2014లో సిబిఐ ట్రాక్ రికార్డు ఇది పార్లమెంట్లో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ది స్టాటిస్టిక్స్ వర్ గివెన్ బై ది గవర్నమెంట్. 2014లో 69.3% కన్విక్షన్ రేటు, 2015లో 64% కన్విక్షన్ రేటు, 2016లో 65% కన్విక్షన్ రేటు. మీకు ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే హై ప్రొఫైల్ కేసెస్లో 3.98 కన్విక్షన్ రేటు. అంటే నార్మల్గా ఏ క్రైమ్ అయినా సరే సిబిఐకి వెళ్ళిపోతే టక్ దాని మీద కన్విక్షన్ పోతుంది. కానీ బట్ హై ప్రొఫైల్ కేసెస్లో, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కేసెస్లో సిబిఐ కన్విక్షన్ రేటు 3.98%. నేను మేజరే ఉంటుంది మరి, హై ప్రొఫైల్ అంటే పొలిటికలే కదా, దానికి ఇంకా ఇండైరెక్ట్ మీనింగ్ ఏముంది వెంకటకృష్ణ గారు? లేకపోతే సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను ఒక్క నిమిషంలో ముగిస్తా. అబ్సల్యూట్లీ. ఇప్పుడు సిబిఐ ఈ దేశం మీద పెద్ద ఎఫ్బిఐ లాగా అత్యున్నతమైనటువంటి వ్యవస్థ, నేను దానికి కితాబ్ ఇవ్వటం లేదు, ఎందుకంటే వాళ్ళ స్టాటిస్టికల్ రిపోర్ట్సే అవి చెప్తున్నాయి. రెండోది కీలకం ఏంటంటే భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా సిబిఐ ఎప్పుడు బహుశా భారతదేశ చరిత్రలో సిబిఐ ఎప్పుడు కూడా ఇలాగ వ్యవహరించుండదు. సిబిఐ కాదు, నార్మల్ పోలీసులు కూడా వ్యవహరించుండదు. స్టేషన్ హౌస్ ఆఫీసరు మేము న్యాయమూర్తులుగా ఉన్నప్పుడు చెంగల్రెడ్డి గారికి తెలుసు బాగా, చెంగల్రాయుడు గారికి న్యాయమూర్తిగా ఉన్నప్పుడు కేసులు ట్రై చేసేటప్పుడు ఏమవుతుందంటే అసలు ఏమి లేని కేసెస్లో కూడా ప్రాసిక్యూషన్ వాళ్ళు అక్యూజ్డ్తో కొల్యూడ్ అయిన కేసెస్లో కూడా అట్లీస్ట్ ఆన్ రికార్డ్ అయినా సరే ఏదో 4 క్వశ్చన్స్ అడగాలి కాబట్టి అడిగేసి వెళ్ళిపోతారు ప్రాసిక్యూషన్ వాళ్ళు. అంటే వాళ్ళకి అక్యూజ్డ్ బయటపడాలని మనసులో ఉన్నా ఆన్ రికార్డు మాత్రం ఎక్కడ దొరకరు. ఆన్ రికార్డు వాళ్ళు చేయాల్సింది ఏదో 4 ముక్కలు రాసేసి మమ అనిపించేసి వెళ్ళిపోతారు. దురదృష్టం ఏంటంటే సిబిఐ చరిత్రలో మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సిలేషన్కి వచ్చినప్పుడు మాకేం సంబంధం లేదు, మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి అంది. దిస్ షోస్ ది క్రెడిబిలిటీ ఆఫ్ దట్ ఇట్ ఈస్ గివింగ్ ఎ సస్పీషియస్ దట్ వి మస్ట్ క్వశ్చన్ ది క్రెడిబిలిటీ ఆఫ్ ది సిబిఐ. పొలిటికల్ గా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, పొలిటికల్ గా వీళ్ళు కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు, అమిత్ షా చెప్పినట్టు, మోడీ చెప్పినట్టు చేస్తారు అని చెప్పడానికి ప్రధాన ఉదాహరణ ఇప్పుడు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ పిటిషన్ క్యాన్సిలేషన్లో వాళ్ళు ఆ స్టాండ్ తీసుకోవడానికి కారణం ఏంటి అని అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. బికాస్ ఈవెన్ ఒక స్మాల్ కానిస్టేబుల్ కూడా సాధారణమైన పోలీస్ స్టేషన్లో కూడా అక్యూజ్డ్కి సహకరిస్తూ ఒక్క మెమో కూడా వేయరు, ఒక్క మెమో కూడా ఆన్ రికార్డ్ వేయరు. ఇది వెయ్యటం పోలీస్ వ్యవస్థకే కళంకం, వెంకటకృష్ణ గారు. అలాంటిది ఇంత హై ప్రొఫైల్ కేసులో మాకు సంబంధం లేదు, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి అని ఒక మెమో వేశారు అంటే సిబిఐని శంకించకుండా ఎక్కడికి వెళ్తాం? సో ఈ పర్టికులర్ కేసులో ఇన్ని పరిణామాలు జరుగుతున్న సందర్భంలో మీకు ఇంత సొఫిస్టికేటెడ్ వ్యవస్థ ఉన్న వ్యవస్థలో మీరేమో కేంద్ర ప్రభుత్వం ఏం చెబితే అది చేస్తున్నారా?
అమిత్ షా గారు ఏం చెప్తే అది చేస్తున్నారా? Yeah. మోడీ గారు ఏం చెప్తే అది చేస్తున్నారా? మీ పార్టీకి అలయన్స్ గా ఉన్న వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టు సిబిఐ వింటుందా అని సస్పిషియస్ సర్కమస్టెన్సెస్ ఎస్టాబ్లిష్ అయినాయి. సో Right. ఇది ఆ సర్కమస్టెన్సెస్ అనుగుణంగా మనం దీన్ని సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది తప్ప, బట్ యాజ్ ఎ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఐ రెస్పెక్ట్. బట్ దాంట్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు కాలానుగుణంగా జరుగుతున్న పరిస్థితులు, పెద్దలకి కొమ్ము కాయాలి అనే ఆలోచనతోటి వీళ్ళు చేస్తున్నటువంటి విధానాలు నాకు కొన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, పులివెందుల ప్రజలకి, వివేకానంద రెడ్డి గారిని అభిమానించే వారందరికీ కూడా ఇది కలత చెందుతున్న అంశం. వాళ్ళ పాప కావచ్చు, డెఫినెట్ గా ఒక దర్యాప్తు సంస్థగా, ఒక అత్యున్నత దర్యాప్తు సంస్థగా సంస్థను గౌరవిస్తాం, కానీ సంస్థ పనితీరు పట్ల, సంస్థ మీరు చెప్పినట్టు సంస్థ ట్రాక్ రికార్డు పట్ల మాత్రం చాలా అసంతృప్తి, అలాగే చాలా విమర్శలు, విశ్లేషణలు చాలా ఉంటాయి. అది సిబిఐ ఫేస్ చేయాల్సింది. అయితే ఇక్కడ ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో జరుగుతున్న విచారణలో కీలకమైన అంశాలను టచ్ చేస్తుందా, టచ్ చేయట్లేదని మనం అనలేం, కానీ ఆ దిశగా జరుగుతోందా అనడానికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. అవి ఏంటి, అవి ఎంతవరకు ఆ పులివెందుల ప్రాంతంలో ప్రజల నోటీస్కి వస్తున్నాయి? తులసిరెడ్డి గారు, సార్ ఇక్కడ అసలు ఇనీషియల్ స్టేజ్లోనే ఇది గుండె నొప్పి అని విజయసాయిరెడ్డి గారు చెప్పారు ఆ రోజు. సరే, ఆయన చూశాడా, కానీ ఆయనకి ఎవరో చెప్పుంటారు కదా అక్కడ వాళ్ళు. ఆ దిశగా ఏమన్నా ఎవరినైనా ప్రశ్నించినట్టు కానీ విజయసాయిరెడ్డి గారినా, లేకపోతే చెప్పిన వాళ్ళనా, ఇంత మైక్రో లెవెల్లో జరుగుతున్నట్టుగా మీకేమన్నా అక్కడ సమాచారం ఉందా? అంటే ఇక్కడ ప్రజలందరికీ తెలిసినట్టే వాళ్ళ గుడక వచ్చేసేసి ఆల్మోస్ట్ ఎవరు చంపింది, ఆ చంపమని చెప్పింది అనేది ఆల్మోస్ట్ ప్రజలు అనుకున్నట్టే వాళ్ళ గుడక వచ్చేసి దానికి కన్ఫర్మేషన్ వాళ్ళ ఫిక్స్డ్ ఒపీనియన్ లో ఉన్నారనేది అనుకుంటున్నారు. కానీ దాన్ని హౌ టు ఎస్టాబ్లిష్ అనేదే, దాన్ని వచ్చేసి కేసు తప్పించుకోకుండా, కేసు పెట్టాలంటే ఏదో ఒకటి పెట్టచ్చు, వచ్చేసి కాటన్ బుట్టను అంటే ఎవరి మీద పెట్టచ్చు, వాళ్ళకి అనుమానం ఉన్న వాళ్ళ మీద. కానీ రేపు కోర్టులో ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ కాడ దాని పోతుందా అనేది ఒక యాంగిల్ ఆలోచిస్తున్నది ఒక టైపు. కానీ ఇప్పుడు శ్రావణ్ కుమార్ గారు చెప్పినట్టుగా రెండో కోణంలో కూడా ఇప్పుడు జగన్ బెయిల్ పిటిషన్ రద్దు దాని మీద సిబిఐ వాళ్ళ చూసినప్పుడు కొంచెం ఆ అనుమానం వచ్చే ఆస్కారం ఉంది. కొంచెం వచ్చేసి ఇలా ఇన్వెస్టిగేషన్ జరిగే చూసినప్పుడు కొద్ది ఇటీవల అనేది సిన్సియర్ గా జరుగుతా ఉంది అని ఇప్పుడు చెంగల్రాయ నాయుడు గురికి అట్లా అనిపిస్తుంది. కాబట్టి మాకు అది కొంత అనిపిస్తుంది. రెండవది వచ్చేసి అది చూసినప్పుడు అలా అనిపిస్తుంది. ఇంకోటి ఏమంటే ఇక్కడ జరిగింది ఎక్కడో కాదు, నిర్జన ప్రదేశంలో కాదు, పులివెందుల టౌన్ లో ఇంట్లోనే జరిగింది. తర్వాత వచ్చేసి ఆ ఇంటికి ఒక వాచ్మెన్ ఉన్నాడు, తర్వాత ఆయన అనుచరులు ఉన్నారు, తర్వాత ఆ రక్తము తుడిచేసిన వాళ్ళు ఉన్నారు, తర్వాత పిఏ, తర్వాత ఫోటోలు తీసిన వాళ్ళు ఉన్నారు, వంట మనిషి కొడుకులు, డ్రైవర్లు. కాబట్టి దీని ఓవరాల్ గా వచ్చేసేసి అంతా తెలిసినట్టే ఉంటుంది. కానీ వీళ్ళ వద్ద నుండి ఇన్ఫర్మేషన్ రాబట్టడంలో వీళ్ళు వచ్చేసి భయము కారణమో ఇంకోటో అబద్ధాలు చెప్పుకున్న ఆచరణలో ఇది ఒకసారి ఒకటి చెప్తున్నారు, ఇంకోసారి ఇంకోటి చెప్తున్నారు, దానికి అంటిముట్టక చెప్తున్నారు అనే ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ అనుకోవడం జనరల్ గా. కాబట్టి నార్కో అనాలిసిస్ కి దీనికి టాలీ వేసి ఏదో ఒక టైంలో బ్రేక్ త్రూ రాదా అనే యాంగిల్లో తెలిసి కూడా ఎవరైనా తెలిసి కూడా దానికి ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఇబ్బంది పడుతున్నట్టుంది సిబిఐ వాళ్ళు అనేది ఒక ఇన్ఫర్మేషన్. కానీ శ్రావణ్ కుమార్ గారు చెప్పినట్టు రెండోది కూడా మనం ఒకసారి అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనా ఈసారి మాత్రం సిన్సియర్ గా జరుగుతూ ఉంది. బహుశా ఒక కొలికి వస్తుందని అనుకుంటున్నారు. రైట్. చెంగలరాయుడు గారు, ఇక్కడ సునీత గారు వేసిన ఇచ్చిన లిస్ట్ ఉంది కదా, దాదాపు 15 మందితో ఏదో లిస్ట్ ఇచ్చామని చెప్పేసి వారు చెప్పారు, ఢిల్లీలో ప్రెస్ మీట్లో చెప్పారు. కొన్ని అంటే అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. వాటితో పాటు ఆమె ఇక్కడికి వచ్చి సిబిఐ టీమును కూడా కలిసింది, కడపలో ఇప్పుడు స్టే చేసిన సిబిఐ టీమును కూడా కలిసి నేను ఇచ్చిన లిస్టులో వాళ్ళని మీరు ఎందుకు ప్రశ్నించడం లేదని కూడా అడిగినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఎందుకు దాన్ని టచ్ చేయడం లేదు సిబిఐ? మీకేమనిపిస్తుంది? మొట్టమొదటిసారిగా వివేకానంద రెడ్డి గారు హార్ట్ అటాక్తో చనిపోయినారని చెప్పారే, ఆయనకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? సాక్షి ఛానల్లో వివేకానంద రెడ్డి గారి హఠాత్ మరణం హార్ట్ అటాక్తో వచ్చింది, వాళ్ళకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు?
ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు మాట్లాడటం అదే ఒక అడ్వకేట్గా నాకు కూడా కొంచెం బాధగానే ఉంటుంది. ఇప్పుడే శ్రావణ్ గారు చెప్పినట్టు పొలిటికల్ యాంగిల్లో తీసినప్పుడు కేసులు పల్సన పడుతున్నాయి అన్నటువంటి 3.9 ఏదో చెప్పారు కొంచెం ఇంత మునిపే 3.9 అవును. సబ్జెక్ట్ అవును, ట్రాక్ అవును. మిగతాది 65-63% ఉంటే వచ్చింది. కాబట్టి నా అనుమానాలు నాకున్నాయి. సిబిఐ టీము కడపకు వస్తానే మరుసటి రోజే సీఎం టీము ఢిల్లీకి వెళ్ళి కలుస్తున్నారు. కాబట్టి పొలిటికల్గా దీని యొక్క ఈ మర్డర్ పొలిటికల్గా ముడిపడి ఉన్నటువంటి విషయంగా మొదటి నుంచి జనబాహుళ్యానికి అందరికీ పులివెందుల నియోజకవర్గానికే కాదు కడప జిల్లాకు అంతా తెలిసి ఏమంటే ఆయన అంత మంచి వ్యక్తి. కాబట్టి స్వయానా కూతురు నా తండ్రికి అన్యాయం జరిగింది, చంపిన వాళ్ళను బయట పెట్టండి అని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో రిక్వెస్ట్ చేసుకుంటే కూడా లేదు మాకు అవసరం లేదనేటువంటి చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ అమ్మను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూశారు. ఇప్పుడు ఈ డిబేట్ ద్వారా నేను ఒకటే కోరుకుంటాడా, ఆ అమ్మకు మంచి ప్రొటెక్షన్ కల్పించాలి. ఆ అమ్మ ప్రాణాలనైనా మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ అమ్మ చెట్టును పుట్టను గుట్టను రాయిను అన్నీ పట్టుకొని మా నాయన్ను చంపినటువంటి ముద్దాయిలను బయట పెట్టని చెప్పేసి ఏడుకుంటున్నది. సో ఈ డిబేట్ ద్వారా అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు మంచి ప్రొటెక్షన్ ఇస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నా. సిబిఐ కూడా ఆమె ఇచ్చినటువంటి సమాచారాన్ని తీసుకొని డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ ఆల్ కన్క్లూడ్ అయిందని నేను అనుకుంటున్నా. అందరికీ తెలుసు, చూద్దాం, కానీ ఎవరు నోరిప్పటం లేదు. చూద్దాం. ఒక్క నిమిషం చెంగల్రాయుడు గారు, కారణం ఒక నిమిషం శ్రవణ్ కుమార్ గారు, ఫైనల్లీ ఈ కేసు సిబిఐకి ఇవ్వడానికి కారణమే సునీతారెడ్డి గారు వేసిన పిటిషన్ కోర్టులో. ఆ పిటిషన్లో ఆవిడ చాలా అంశాలు పేర్కొన్నారు, కొన్ని పేర్లు కూడా అందులో రాసినారు. అయితే ఇక్కడ విచారణకు సంబంధించి బీజేపీలో ఉన్న ఆదినారాయణ రెడ్డిని, టీడీపీలో ఉన్న బీటెక్ రవిని, లేకపోతే ఇంకొంతమంది పొలిటికల్ ప్రత్యర్థుల్ని వాళ్ళని పిలిచి విచారిస్తున్నారు. కానీ ఆమె పర్టికులర్గా ఎవరి మీదనైతే వీళ్ళని విచారించండి అని చెప్పారో అసలు వాళ్ళని టచ్ చేయట్లేదు అనేది ఆమె చేస్తున్న ఆరోపణే. ఆమె సిబిఐ దగ్గరికి 1-2 సార్లు వెళ్ళి కూడా కలిసి ఈ సమాచారం అడిగినట్టుగా చెప్తున్నారు. ఎందుకని అది దానివల్ల అంటే అది లాస్ అనుకోవాలా లేకపోతే ఇంకేమనుకోవాలి? బ్రీఫ్గా గారు, క్రైమ్ లో అంటే పోలీసు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా అకాడమిక్ అంటే చెప్పాడు మొట్టమొదటి పాటవే ఏంటో తెలుసా, ఎవరైనా సరే ఒకళ్ళు చనిపోయినప్పుడు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాల్సింది బాధితులు ఎవరి మీద అనుమానితులుగా పేర్లు ఇస్తారో వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. అదే అవును, ఫస్ట్ చెప్పేది అది. ఐపీఎస్ ఆఫీసర్స్గా సిబిఐ సరే వాళ్ళు పట్టుకోపోతారు పదలేదు, వాళ్ళ కూతురు ఇదిగోండి వీళ్ళ అనుమానితులను ఇచ్చింది, వాళ్ళని అరెస్ట్ చేయమని అడగటం లేదు ఆవిడ. వీళ్ళ మీద మాకు అనుమానం ఉంది, వీళ్ళు పిలవండి, పిలిచి ఆవిడ ఇన్వెస్టిగేషన్ చేయండి, వాళ్ళని క్వశ్చన్ చేయండి, వీలైతే ఆధారాలు సేకరించండి. అసలు ఎవరైతే సస్పెక్టెడ్ అని కుటుంబ సభ్యులు చెప్పిన వాళ్ళని వదిలేసి మీరు మొత్తం మిగతా ప్రపంచం మొత్తాన్ని ఎగ్జామిన్ చేయడం వల్ల ఉపయోగం లేదు కదా. ఎందుకంటే మీరు ఈ రోజు వచ్చారు స్పాట్లోకి, బట్ అక్కడ పరిస్థితులు ఏంటి, అక్కడ ఎవరెవరు ఏ విధంగా ఇబ్బందులు జరుగుతాయి, వాళ్ళకి ఎవరెవరు నిర్మాణాలు ఉన్నాయని కాంపిటెంట్ పర్సన్స్ ఎవరు చెప్పాల్సింది అంటే కుటుంబ సభ్యులు. ఎందుకంటే అది రోడ్డు మీద జరిగిన మాట కాదు, అక్కడ ఉన్న సాక్షులు విచారిస్తాను. కుటుంబంలో ఒక రాత్రి పడుకున్న సందర్భంలో ఇచ్చిన కోరుకున్న వాళ్ళు జరిగినప్పుడు వాళ్ళ మీద ఎవరెవరి మీద అనుమానాలు ఉన్నాయని వీళ్ళు అడగాలి వచ్చి, వీళ్ళు అడిగి పోలీసులు అడిగి వాళ్ళ దగ్గర నుంచి నేమ్ తీసుకుని వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేయాలి తప్ప వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయండి అలాంటి వాళ్ళని సస్పెక్టెడ్ గా ఇచ్చిన కూడా వాళ్ళని చేయటం లేదు. అంటే ఇది మరి ఇన్వెస్టిగేషన్ ఏ లైఫ్ లో సాగుతుంది అనేది సిబిఐ డిసైడ్ చేసుకోవాలి. రెండోది ప్రతి సందర్భంలో ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరుగుతుంది, దాని ప్రోగ్రెస్ ఏంటి, దాన్ని ఏ విధంగా చేస్తున్నామని ప్రతి సందర్భంలో పోలీసులు సహజంగా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ని లేకపోతే నిందితులను పట్టుకున్న తర్వాత లేదా పట్టుకోవడానికి ముందో దానికి హై ప్రొఫైల్ కేసు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. బట్ ఆ ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో ఇస్తున్నట్టు కనపడలేదు. What is happening behind the scene? Nobody knows. At least the family members should know what is happening inside, what is happening. Immediate people are there అవసరం లేదు. But the family members should have a confidence on the CBI. అనవసరంగా ఫ్యామిలీ మెంబర్స్ కి కాన్ఫిడెన్స్ లేనప్పుడు మీరు 2 సంవత్సరాలు అయితే కనీసం పూర్తి పిల్లలు కూడా పట్టుకున్నప్పుడు
how we can presume that the CBI is doing investigation according to the law. So Right. వెంకటకృష్ణ గారు నేను అంటాం ఇది ఎవరు తప్పు చేశారు, ఎవరు రైట్ చేశారు, ఎవరికి తెలుసు ఎవరికి తెలియలేదు అన్నది ఇది ఒక భ్రమ పదార్థం లాగా ఉంది. ఇట్ నోయింగ్ ఫ్యాక్ట్ ఎవ్రీ వన్. బట్ మరి అది చట్టంలో పోతే కదా తీర్థం కదా, సిబిఐ వాళ్ళు చెప్తే కదా కల్పిట్ గారు. రైట్ మనం శ్రవణ్ కుమార్ గారు అనుకున్నట్టు చూద్దాం, ఇది సునీత గారు ఇచ్చిన లిస్ట్ ఎందుకు టచ్ చేయలేదు ఇంతవరకు అనేది పెద్ద చర్చ జరుగుతోంది. ఆవిడ కూడా అడుగుతున్నారు. తర్వాత ఆవిడ కూడా సెక్యూరిటీ ఇవ్వాలనేది కుటుంబం తరపు నుంచి, అలాగే ఇప్పుడే చంగలరెడ్డి గారు అడిగినట్టుగా చాలామంది సునీత గారికి ఆమె ఫ్యామిలీకి కూడా రక్షణ ఇవ్వాలనే డిమాండ్ కూడా ఉంది. మరి అది ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇస్తుందా లేకపోతే ఇంకేదైనా వ్యవస్థలు ఇస్తాయా చూడాలి. మొత్తం మీద ఆ రక్షణ అవసరం అనే ఒక చర్చ అయితే ఉంది. ఎందుకంటే ఆవిడ ఈ విషయంలో వెనక్కి తగ్గేలాగా కనిపించడం లేదు. తండ్రిని చంపిన దోషుల్ని పట్టుకునేంత వరకు ఆమె వెనక్కి తగ్గేలా లేరు. కాబట్టి డెఫినెట్గా ఆవిడకు కూడా థ్రెట్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆమె రక్షణ ఇవ్వాలనే డిమాండ్ కూడా బలంగా ఉంది. ఏమైనా థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ కుమార్ గారు, తులసిరెడ్డి గారు అండ్ చెంగల్రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ చర్చలో పాల్గొన్నందుకు. ఇక తెలంగాణ రాజకీయాల్లో నేను జోక్యం చేసుకోను అని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు కేసీఆర్ గారికి? వివరణ ఇచ్చుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది ఆయనకి అనేది ఒక అంశమైతే, షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టడానికి, రెండు రాష్ట్రాల మధ్య సాగునీటి వివాదాలు ఒక్కసారిగా భగ్గుమనడానికి లింక్ ఏమైనా ఉందా? చాలా కీలకంగా ఇప్పుడు రెండు రగులుతున్నాయి రెండు రాష్ట్రాల్లో సాగునీటి జలాలు, నీరు నిప్పు అన్నట్టుగా. సో ఈ రెండు అంశాలతో పాటు మరికొన్ని కీలకమైన అంశాలని చర్చిస్తున్నారు రాధాకృష్ణ గారు ఈ వారం వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో. మరి కాసేపట్లో ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ.